కృష్ణలంకకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్య ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులను సీఎం క్యాంపు కార్యాలయంలో కలుసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గాదే సాయికృష్ణ అదృశ్య ఘటనపై న్యాయం కోరుతూ ఆయన తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబుని అమరావతిలో కలిశారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇప్పటికే కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు, సంబంధిత సీఐని సస్పెండ్ చేసినట్లుగా సీఎం తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సమగ్ర నిష్పక్షపాత విచారణ ద్వారా నిజాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ కుమారుడి కేసులో ప్రభుత్వం న్యాయం చేస్తామని చెప్పిందని సీఎం తమకు ధైర్యం చెప్పారని తల్లి విజయలక్ష్మి చెప్పారు. న్యాయం జరుగుతుంది అనే నమ్మకం కలిగిందని అన్నారు. తమ బాధలను ముఖ్యమంత్రికి వివరించామని, రాజకీయాలు కులాలకు తమకు సంబంధం లేదని మేనమామ నవరంగ్ తెలిపారు. అన్యాయం జరిగితే విచారణ అనంతరం బాధ్యులకు శిక్షలు తప్పవని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు. చంద్రబాబు గారిని కలవాలనుకున్నాను, సీఎం గారిని కలిశాను. నాకు తగ్గ న్యాయం చేశారు. ఆయన నా బిడ్డ కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నాకు తగ్గ న్యాయం చేశారు. నేను అదే చాలు అనుకుంటున్నా. నా పిల్లోడి గురించి నాకు న్యాయం చేశారు. నీకు న్యాయం చేస్తానమ్మా అన్నారు. నాకు న్యాయం చేశారు. అయ్యా మా బాబు కేసులో నాకు సాయం చేస్తానన్నారు. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తానమ్మా, నా దగ్గరికి రా నువ్వు అని చెప్పి నాకు భరోసా ఇచ్చారు. అయ్యా నాకు అది చాలు. నేను ఇందాక 2 రోజుల నుంచి నేను కలవాలనుకుంటున్నా. ఈరోజు ఇంతకన్నా నేను మాట్లాడలేను. నాకు పేరు నవరంగ్ అండి. నేను విజయలక్ష్మి గారి తమ్ముడిని. మేము ఈరోజు అందరం కలిసి చంద్రబాబు గారిని కలవటం జరిగింది. చంద్రబాబు గారు మా సిస్టర్ గారితో ఒక గంట సేపు ఆమె బాధలన్నీ విని ఆమెకి ఏ విధంగా న్యాయం జరిగిద్దో ఆలోచించి ఆమె కష్టాలని తీరుస్తానని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కట్టి, వాళ్ళని 302 కేసు కట్టి వాళ్ళని సబ్ జైలుకి కూడా వేస్తానని హామీ ఇచ్చారు. ఆల్రెడీ అలాగే కేసు కూడా కడతం జరిగింది. చంద్రబాబు గారు లాంటి నాయకుడు ఆ తల్లి బాధ విన్న తర్వాత ఆ తల్లి బాధలు తీర్చడానికి ఆయన ఇచ్చిన భరోసా అంతకన్నా ఆ తల్లికి ఇంకేం అవసరం లేదని మా మనసుకు అనిపించిందండి. మాకు అంతకు మించిన ఆయన ఇచ్చిన భరోసాను మించిన మాకు ఇంకా ఏ కోరికలు లేవు. మా బాధలన్నీ ఆయనతో చెప్పుకున్నాం. ఇలాంటిది ఇంకా ఏ ప్రజలకి ఎవరికి లేని వాళ్ళకి జరగకూడదని కూడా ఆయనకు విజ్ఞప్తి.